హలో గాయ్స్, మనకి రేపు ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా. మరి ఈ సిరీస్లో చూసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. మరి అశ్విన్ ప్లేస్ని భర్తీ చేయాల్సింది ఎవరు? సో దాని తర్వాత మిగిలి ఉన్న కుల్దీప్ యాదవే కదా. అయితే మరి కుల్దీప్ యాదవ్ చూసుకుంటే బౌలింగ్తోనే మాత్రమే కాదు, ఈసారి బ్యాటింగ్తో కూడా అదరగొట్టాలని చూస్తున్నాడు. అయితే అదేంది భయ్య, మనోడు బౌలర్ కదా, బ్యాటింగ్ ఏంది అని నువ్వు అనొచ్చు. సో దాని గురించే కుల్దీప్ యాదవ్ మాట్లాడాడు. అయితే కుల్దీప్ యాదవ్ ఏమంటున్నాడు తెలుసా? లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ జరిగింది కదా మాకు, అక్కడ చూసుకుంటే నేను లాస్ట్ సిరీస్లో సో చాలా మంచిగా పర్ఫామ్ చేశాను. దానితో పాటు ఇక్కడ ఇంగ్లాండ్లో చూసుకుంటే నా డిఫెన్స్ బాగా ఉపయోగపడిద్ది, నాకు కూడా కొంచెం డిఫెండ్ చేయడం వచ్చు బాల్ని ఎలాగ అనేది. సో నాకు గనక బ్యాటింగ్ ఆడాల్సిన సమయం కనుక వచ్చిందంటే ఖచ్చితంగా బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా మరి ఇంగ్లాండ్కి చొక్కాలు చూపిస్తాను అని చెప్పేసి కుల్దీప్ యాదవ్ కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో దాంతోపాటు మరి రీసెంట్గా చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా సిరీస్కి ఎంపిక అవ్వలేదు, ఎందుకంటే అప్పుడు చూసుకుంటే అతనికి కొంచెం ఇంజురీ ఇష్యూ ఉంది. సో మరి దాని నుంచి కోలుకున్నాడు. సో దాని తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇండియన్ టీంలోకి రీఎంట్రీ ఇచ్చాడు కాబట్టి సో మరి మన స్పిన్ అటాక్ ఏదైతే ఉందో, సో మరి స్పిన్ అటాక్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు కుల్దీప్ యాదవ్ మీద ఉంది.